హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మేకింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఎండు ఖర్జూరాలు కొద్దిగా తీసుకోండి, ఒక 20 పీసెస్ లాగా బాగా ఎండబెట్టండి, డ్రై అవ్వాలి. ఇంకా ఆక్రూడ్ నట్స్ తీసుకోండి, అవి కూడా తొక్క తీసి బాగా ఎండబెట్టాలి. కొద్దిగా ఎండు ఖర్జూరం మీద కొద్ది క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలి. కాజు మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు, కానీ 1 కప్పు తీసుకోండి, బాగా ఎండబెట్టాలి ఇవి కూడాను. అలాగే ఆల్మండ్, బాదాం కూడా, కాజు ఎంత తీసుకుంటామో బాదాం కూడా అంత క్వాంటిటీలో తీసుకొని 3 అవర్స్ 2 అవర్స్ బాగా నానబెట్టిన తర్వాత ఆ బాదం పొట్టు తీసుకోండి. పొట్టు తీసి చాలా ఎక్కువసేపు ఎండబెట్టండి, బాగా డ్రై అయినట్టుగా ఎండబెట్టండి. ఎండిపోయాక కొద్దిగా ఫ్రై చేయండి. అన్నీ ఫ్రై చేయొచ్చు ఎండిపోయాక, ఇది కూడా ఫ్రై చేయండి. ఆ ఫ్రై చేశాక అన్నీ కలిపి ఇలాగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి. ఇలాగా అవుతుంది, కొద్దిగా మరీ మెత్తగా అవ్వదు. ఎండు ఖర్జూరం కొద్దిగా పీసెస్గా ఉంటుంది, మిగతావన్నీ కొద్దిగా మెత్తగానే అవుతాయి, కానీ జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకున్నా పర్లేదు. ఎండు ఖర్జూరం వేరేగా మిక్సీ పట్టుకోండి. ఇలాగా తయారు చేసుకున్నాక 1 స్పూన్ ఆ పౌడర్ని 1 గ్లాస్ పాలల్లో వేసుకోండి. ఒకరికి 1 గ్లాస్ పాలల్లో 1 స్పూన్ వేసుకోండి. అలాగే షుగర్ 1/2 స్పూన్ చాలు పాలల్లో, ఎందుకంటే మనకి ఎండు ఖర్జూరం స్వీట్నెస్ వస్తుంది, అన్నీ వస్తాయి కాబట్టి మనకి 1/2 స్పూన్ షుగర్ సరిపోతుంది. 1 కప్పు పాలకి 1 స్పూన్ ఆఫ్ పౌడర్ సరిపోతుంది, 1/2 స్పూన్ షుగర్. ఓకేనా? చాలా చాలా హెల్దీ ఫుడ్. బయట మనం కొనే ప్రోడక్ట్స్ కన్నా ఇది చాలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, హెల్దీ ఫుడ్ మాత్రం. తర్వాత యూజ్ ఆఫ్ బీట్రూట్ జ్యూసెస్ చెప్తున్నా. బీట్రూట్ జ్యూస్ మనకి లేడీస్కి ఎక్కువగా అవసరం అవుతుంది. బీట్రూట్ జ్యూస్, 1 బీట్రూట్కి 1 గ్లాస్ జ్యూస్ వస్తుందన్నమాట. చక్కగా చేసుకోండి. బాగా బీట్రూట్ని ముక్కలు కోసి ఉడకబెట్టి బాగా ఫైన్గా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ చేసినప్పుడు మనకి 1 బీట్రూట్కి 1 స్పూన్ తేనె, 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ వాడుకోవచ్చు. షుగర్ అనేది మీ ఇష్టం బట్టి ఉంటుంది, వేసుకోవాలా మానాలా అనేది. వేసుకుంటే 1 స్పూన్ కన్నా ఎక్కువ వేయకండి, షుగర్ ఎడిట్ చేస్తేనే మంచిది. చాలా హెల్తీ జ్యూస్. లేడీస్కి అయితే పీరియడ్స్ తర్వాత వచ్చే వీక్నెస్కి చాలా పనికొస్తుంది. లో బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా వీక్నెస్ తగ్గుతుంది. చాలా చాలా హెల్తీ జ్యూస్. ఇప్పుడు ఒక సింపుల్ క్యారెట్ కార్వింగ్ ఎంజాయ్ చేయండి.
ఈ కార్వింగ్ ఐడియాతో బీట్రూట్తో కూడా మనం ఇలాగా తయారు చేసుకోవచ్చు. బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, ఇలాగా ఇంకా బోల్డ్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు బీట్రూట్తో. నేను ఇలా చేసి డెకరేషన్ చేశాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం. బాయ్.